గుడ్ మార్నింగ్, నేను లక్ష్మి. ప్లీజ్ హెల్ప్ మీ. ఏపీలో ఎలక్షన్ వార్ హీట్ పెంచిన గవర్నర్ స్పీచ్, జైలుకు ఝా, అవోక్కైన పుతిన్, హార్దిక్ ముంబై పగ్గాలు, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100లో చూద్దాం. ఏపీకి ఉదారంగా సాయం చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు ఏపీ సీఎం జగన్. తుపాను ప్రభావం, కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందంతో ఆయన భేటీ అయ్యారు. పంట నష్టంపై వారికి వివరాలు అందించారు. తమ దగ్గర పారదర్శక, పటిష్ట వ్యవస్థ ఉందని సీఎం తెలిపారు. సహాయం, పరిహారం పారదర్శకంగా రైతులకు అందుతుందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు గమనించినందున అందరికీ సాయం అందేలా కేంద్రానికి సిఫార్సులు కోరారు జగన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మంత్రులతో సమావేశంలో సీఎం జగన్ కామెంట్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. తెలంగాణలోనూ 20 రోజుల ముందు ఎన్నికలు వచ్చాయన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇటు జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏపీ ఎలక్షన్స్ ముందే ఉంటాయని ఇండికేషన్ ఇచ్చారు. ఫిబ్రవరిలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుందన్నారు. ఇక వైసీపీ పని అయిపోయిందని, అది చిల్లుపడిన నావా అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయంటూ పరోక్షంగా ఇన్ఛార్జీల మార్పును ప్రస్తావించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు సైకిల్ ఎక్కారు. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు 7 నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని, ఇది కష్టమైన నాయకులు సహకరించాలని కోరారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. పాలనాపరంగా కూడా తీసుకునే నిర్ణయాలకు సపోర్ట్ ఉండాలని కోరారు. తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం జగన్ సహచర మంత్రులతో అరగంట పాటు చర్చించారు. జిల్లాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఇన్ఛార్జీల మార్పులపై దూకుడు పెంచింది వైసీపీ అధిష్టానం. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. 2-3 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక వివిధ ప్రాంతాల్లో వస్తున్న నిరసనల నేపథ్యంలో మార్పులుంటాయని స్థానిక నాయకత్వానికి ప్రాథమిక సమాచారం ఇచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని మొత్తం 11 డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమించాలని కోరుతూ అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల చర్చలు జరిపారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. వేతనాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీ సంఘాల నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధిని కాపాడాలని కోరుతూ ఇవాళ్టి నుంచి ఉద్యమ బాట పట్టనున్నట్టు ఆటో, టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు ప్రకటించారు. ఇవాళ రేపు ఎమ్మెల్యేలకు, 19న కలెక్టర్లకు, 20న ఆర్టీసీ డిపో మేనేజర్లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. 18న మండల కేంద్రాల్లో ధర్నాలు, 21న జిల్లా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పరిష్కారం కనుగొనకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసు నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్యారోగ్య శాఖలో నియామకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. నియామకాలను పారదర్శకంగా, అవకతవకలు లేకుండా చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరిగిన ఉద్యోగ నియామకాలపై సీఎం నివేదిక కోరారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథపై ఆమె దాదాపు 3 గంటల పాటు సమగ్రంగా సమీక్షించారు. రిజర్వాయర్లు, నదులు తదితర నీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ పొలిటికల్ హీట్ రాజేసింది. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచడం తమ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలని అన్నారు. అన్ని విషయాలపై ప్రజల ముందు శ్వేతపత్రాలు ఉంచుతామన్నారు. ఇప్పుడే అసలైన ప్రజాపాలన మొదలైందన్నారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ మండిపడింది. తమిళిసై ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి ఎంచుకున్న మార్గాన్ని గవర్నర్ చెప్పలేదని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారన్న కడియం, హస్తం 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని మండిపడ్డారు.
తెలంగాణలో పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుంది అనేది తప్పుడు ప్రచారమేనని పార్టీ కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో సమాన పోరాటాలు ఉంటాయని తెలిపారు. వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్లోని నివాసానికి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వెంట ప్రత్యేక వాహనంలో ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ని చూసేందుకు ఆసుపత్రి, ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మాజీ సీఎం కేసీఆర్ కు భద్రత కుదింపునకు నిర్ణయించింది. కేసీఆర్ కు వై కేటగిరీ భద్రత కేటాయిస్తున్నట్టు తెలిపింది. 4+4 గన్మెన్లతో పాటు ఎస్కాట్ వాహనం కేటాయించనుంది. ఇంటి ముందు సెంట్రీ ఇవ్వనుంది. ప్రజా ప్రతినిధుల భద్రతపై సమీక్ష జరిపిన ఇంటెలిజెన్స్ శాఖ పలువురికి భద్రత తొలగించింది. తెలంగాణ ప్రభుత్వ విప్లుగా 4 నియమితులయ్యారు. రామచంద్ర నాయక్, బీల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాసులను విప్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే చీఫ్ విప్ ని మాత్రం ఇంకా ఎన్నుకోలేదు. అసెంబ్లీలో బీజేపీకి రూమ్ కేటాయించాలని కోరారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ బయట కూడా ఛాంబర్ ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతలు దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని స్పీకర్ కి అందజేశారు. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం విజయోత్సవ జైత్ర యాత్ర సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జన సమీకరణ కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో భారీ సభ జరగనుంది. ప్రత్యేక రైలు 19న వివిధ చోట్ల నుంచి బయలుదేరి విజయనగరం చేరుకోనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులను కూడా సమకూర్చాల్సిందిగా అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18న హైదరాబాద్కి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్న ఆమె ఈ నెల 25న ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రెసిడెంట్ టూర్ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం అంతర్గత రోడ్లను బాగు చేసి రంగులు వేస్తున్నారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రత్యేకంగా ఓ స్నేక్ క్యాచర్ ని నియమించారు. ప్రెసిడెంట్ బస పూర్తయ్యే వరకు రాష్ట్రపతి నిలయంలోకి సందర్శకుల విజిటింగ్ ని నిలిపివేసిన అధికారులు ఈ నెల 25 తర్వాత మళ్లీ అనుమతిస్తారు. ప్రజాభవన్లో ప్రతి శుక్రవారం, మంగళవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాభవన్ నుంచి దాదాపుగా కిలోమీటర్ మేర ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు క్యూ కట్టారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉండగానే ఈ సమాచారం తెలియడంతో కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు మంత్రులు. తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ దొంగను స్థానికులు వెంబడించి పట్టుకోవడానికి యత్నించగా తప్పించుకుని చెరువులోకి దిగాడు. అక్కడే మధ్యలో బండరాయిపై కూర్చున్నాడు. సూరారం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని అతన్ని బయటికి రమ్మని ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. మేడ్చల్ జిల్లా సూరారంలోని శివాలయ నగర్లో నందు, నాగలక్ష్మి దంపతులు ఉంటున్నారు. శుక్రవారం వీరి ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్ కు వెళ్లారు. సాయంత్రం వారి కుమార్తె సాయి జ్యోతి ఇంటికి వచ్చేసరికి గేటుకు తాళం వేసి ఉండగానే ఇంటి తలుపులు తెరిచున్నాయి. దొంగను గుర్తించిన బాలిక కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా స్థానికులు వెంబడించారు. పార్లమెంటులో కలర్ స్మోక్ బాంబ్ దాడి ఘటనలో సూత్రధారి లలిత్ ఝాకు రిమాండ్ విధించింది పటియాలా కోర్టు. పోలీసులకు లొంగిపోయిన లలిత్ ఝాని నిన్న కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 15 రోజుల రిమాండ్ కి కోరగా కోర్టు వారం రోజులకు అనుమతిచ్చింది. పార్లమెంట్ ఘటన తర్వాత ఢిల్లీ నుంచి పరారయ్యాడు లలిత్ ఝా. పోలీసులు తన గురించి వెతుకుతున్నారన్న సమాచారంతో గురువారం రాత్రి కర్తవ్య పథ్లోని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ వ్యవహారం మొత్తానికి అతనే ప్రధాన సూత్రధారిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. పార్లమెంటుపై దాడికి ప్లాన్ బిని కూడా సిద్ధం చేసుకున్నారు నిందితులు. తాము అనుకున్న ప్లాన్ విఫలమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ఆధారాలను నాశనం చేసేందుకు 4 నిందితుల మొబైల్ ఫోన్లను లలిత్ ఝా దహనం చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై దేశమంతా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. కలర్ స్మోక్ అటాక్ సీన్ ని రీక్రియేట్ చేయాలని భావిస్తున్నారు. దాడికి మాస్టర్ మైండ్ అయిన లలిత్ ఝాతో పాటు సాగర్, నీలం, మనోరంజన్, అమోల్ను ఇవాళ లేదా రేపు పార్లమెంటు దగ్గరికి తీసుకువెళ్లి సీన్ రీక్రియేట్ చేయనున్నట్టు సమాచారం. విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు నిన్న కూడా హోరెత్తాయి. స్మోక్ అటాక్ కేంద్ర వైఫల్యమంటూ విపక్ష నేతలు ఆరోపించారు. పార్లమెంటు ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండింటిలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు.
సభలో విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహిస్తే సస్పెండ్కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. ఇటు పార్లమెంట్ మకర ద్వారం దగ్గర కూడా సస్పెండ్ అయిన విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. లోపలికి ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన మెట్లపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం ఇచ్చిన విజిటింగ్ పాస్లతోనే నిందితులు పార్లమెంటులోకి ప్రవేశించడం కలకలం రేపింది. దీనిపై ఇప్పటికే ఆయన స్పీకర్ని కలిసి వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ నేతలు, పలు సంస్థల ప్రతినిధులు మాత్రం బీజేపీ ఎంపీని విలన్ గా వర్ణిస్తున్నారు. పార్లమెంట్ భవనం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. స్మోక్ బాంబ్ అటాక్ తో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యాయి. పార్లమెంట్ ఆవరణలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రతి వివాదంపై తమను ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిపింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య జరుగుతున్న ప్రతి వివాదం ఆర్టికల్ 226 పిటిషన్ కిందకొస్తాయని, అయితే ఇవి తమ వద్దకు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించింది. ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. చెరుకు రసంతో ఇథనాల్ తయారీ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరుకు రసం, బి హెవీ మొలాసెస్ రెండింటినీ ఉపయోగించుకునేందుకు చక్కెర పరిశ్రమలకు అనుమతినిచ్చింది. గుజరాత్లో వేలాది మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న 5 ఏళ్లలోపు చిన్నారుల్లో న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లలో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ జగడంలో టిప్పు సుల్తాన్ మరోసారి కేంద్ర బిందువుగా మారారు. మైసూరులోని మందకల్లి ఎయిర్పోర్ట్ పేరును టిప్పు సుల్తాన్ ఎయిర్పోర్టుగా మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య ప్రతిపాదనలు చేయడం దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగదని విమర్శించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. వారిని హస్తం పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తోందని ఆరోపించారు. వెయిటింగ్ లిస్టులు, ఆర్ఎస్ల బాధల నుంచి త్వరలో రైల్వే ప్రయాణికులకు విముక్తి లభించనుంది. 1,00,000 కోట్లతో కేంద్రం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దశల వారీగా పాత రైళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త రైళ్లను రానున్న సంవత్సరాల్లో తీసుకురానున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఓ పక్క రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరిలో ప్రాణ ప్రతిష్టకు సిద్ధమవుతూ ఉండగా, మరోపక్క అయోధ్యలో వచ్చే ఏడాది మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. పవిత్ర మక్కా మసీద్కు చెందిన ఇమాం దీనికి శంకుస్థాపన చేస్తారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మసీదుకు భూమిని కేటాయించింది. అయోధ్యలోని భవ్య రామాలయం వచ్చే జనవరి 22న ప్రారంభానికి ఓవైపు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ ఉత్సుకతను పెంచుతూ శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ 4 తాజా ఫోటోలు విడుదల చేసింది. ట్విట్టర్ వేదికగా ఈ ఫోటోల్ని పంచుకుంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్టికల్ 370 రద్దుపై చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. లద్దాఖ్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తాము గుర్తించడం లేదని తెలిపింది డ్రాగన్ కంట్రీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘ నేతలు సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. అతి త్వరలో గ్రూప్ 1 అధికారుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జేవీ పవన్ జనసేనలో చంద్రబాబుకు కోవర్టన్ ఆయన, ఇంకా పొత్తుకు మీనింగ్ ఏముంటుందో తనకు తెలియదన్నారు. పవన్ ను ఎప్పుడూ సాధారణ మనిషిగానే చూశానన్న ఆర్జీవీ ఆయన సినిమాలు చాలా తక్కువగా చూశానన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికలపై విచిత్రమైన కామెంట్ చేశారు డైరెక్టర్ ఆర్జీవీ. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ తనకు 2 కళ్ల లాంటి వారు అన్నారు. ఇప్పుడు ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు ఉండబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు చాలా దగ్గర వ్యక్తి అని, ఆయన తనకు పర్సనల్ గా తెలుసు అన్నారు. తిరస్కరణ తనపై ఎప్పుడూ ప్రభావం చూపలేదన్నారు నటుడు ప్రకాష్ రాజ్. అయితే దాని వెనుకున్న పాలిటిక్స్ ని చూశానని చెప్పారు. అలా రాజకీయం చేసేవారిని తాను అర్థం చేసుకున్నానని, వారిపై సానుభూతి కూడా ఉందన్నారు. తాను ప్రత్యేక మార్గంలో వెళ్లాలని అనుకున్నానని, అందుకు మనకు మనం కంఫర్ట్ గా ఉండాలన్నారు. ఆ తర్వాత ప్రపంచం మనతో కంఫర్ట్ గా ఉంటుందో లేదో ఆలోచించాలన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్మార్ట్ ట్రాలీలు ప్రవేశపెట్టింది జీఎంఆర్ సంస్థ. తన ప్రయాణికుల కోసం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ట్రాలీలను ఏర్పాటు చేసింది. ఈ ట్రాలీలు టెర్మినల్ చుట్టూ ప్రయాణికులకు మార్గనిర్దేశం చేస్తాయి. అంతేకాదు విమానాశ్రయ ప్రవేశ మార్గాలు, బయలుదేరే సమయాలు, గేట్లకు దిశ, ఆఫర్స్ లాంటి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేస్తాయి.
రాజకీయ అంశాలతో పాటు పాలనాపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. జనవరి నుంచి సామాజిక పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచింది. అలాగే ఆరోగ్యశ్రీలో చికిత్సా పరిమితి 25 లక్షల రూపాయలకు పెంపునకు ఆమోదం తెలిపింది. వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజా ఆమోదం లేదని 2019లోనే ప్రజలు ఇంటికి పంపించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుండు సున్నా ఇస్తారని కామెంట్ చేశారు. కుప్పంలోనూ చంద్రబాబు సీటు దక్కడం కష్టమే అన్న సజ్జల చంద్రబాబు ఏపీకి గెస్ట్ అని సెటైర్ వేశారు. జైలుకు వెళ్లొచ్చాక చంద్రబాబుకు మతి భ్రమించిందని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని. వైసీపీ ఎమ్మెల్యేల మీద సడన్ గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని ప్రశ్నిస్తున్న బాబు చంద్రగిరి నుంచి కుప్పంకు ఎలా మారారు అని ప్రశ్నించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ 4.5 రోడ్లను ఏమాత్రం పట్టించుకునే జగన్ పక్క రాష్ట్రాలు మన రహదారుల గురించి మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. చంద్రబాబుపై కేసుల విచారణ జనవరి 30కి వాయిదా పడ్డాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసుపైన విచారణ నడిచింది. 2 కేసుల్లోనూ తదుపరి విచారణ జనవరి 30కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దగ్గర జరిగిన బాంబు దాడి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ ఘటనలో ఇదివరకు శిక్ష పడిన రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, చంద్రలను నిర్దోషులుగా ప్రకటించింది తిరుపతి కోర్టు. కొల్లం గంగిరెడ్డి, మావోయిస్టు నేత సాగర్లతో సహా పలువురు ఇదివరకే నిర్దోషులుగా విడుదలయ్యారు. మరికొందరిపై ఇంకా ట్రయల్ కొనసాగుతోంది. ఆస్తుల కేసుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసుపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పై ఉన్న కేసుల విచారణ వచ్చే ఎన్నికల్లోపు పూర్తి చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ సునీతారెడ్డి. తెలంగాణ హైకోర్టులో దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సునీత ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇంప్లీట్ కావడంపై అభ్యంతరం లేదని సీబీఐ కూడా తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. హంద్రీనివా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి తెలుగు గంగా ప్రాజెక్టు విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే అనుమతులు లేకుండా ఈ పనులు చేపడుతోందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఆరోపించారు. వీటిని వెంటనే నిలిపివేయాలని చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు. జగనన్న భూరక్షణ పాస్ పుస్తకాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ పాస్ పుస్తకం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని విమర్శించారు. బ్యాంక్ రుణానికి, రిజిస్ట్రేషన్ కు ఈ పాస్ పుస్తకం పనికిరాదన్నారు. ఇదొక బోగస్ పాస్ పుస్తకం అంటూ మండిపడ్డారు. ధరణి అంటూ తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయాడని, ఏపీలోనూ అదే జరుగుతుంది అన్నారు. తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. నిర్మల్, హన్మకొండ, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, మహబూబాబాద్ జిల్లాలతో పాటు వనపర్తి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లను నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ని పరిశీలించారు. ధర్నా చౌక్ వద్ద నిరసనకారులు తమ నిరసనలు తెలియజేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తన కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తాను అసెంబ్లీ సెక్రటేరియట్ కు వచ్చిపోయే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనిపై అధికారులతో చర్చించారు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి స్థానికంగా ఉన్న గ్రూప్ రాజకీయాలే కారణమని అన్నారు. వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదని ఆయన, ఎర్రబెల్లి సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారని అన్నారు. ఈ నెల 27న జరగబోయే సింగరేణి గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎల్పీ కార్యాలయంలో కోల్ బెల్ట్ ఏరియాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఎన్టీయూసీ నాయకులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం అమలు చేయనుంది. అయితే డిసెంబర్ 19న కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఉండటంతో ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి తిరిగి బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆమెకు తిరిగి డీఎస్పీగా ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. నెలసరి వైకల్యం కాదని వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో యూట్యూబర్ చంద్రశేఖర్ సాయి కిరణ్ ని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించి లైంగిక దాడికి పాల్పడినట్టు యువతి ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రంపై చలిపూలి పంజా విసురుతోంది. తీవ్రమైన చలికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా కూడా ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి పంజా విసురుతూ ఉండటంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. మరోవైపు ఉత్తర ఏపీ యానంలో ఈశాన్య వాయువ్య దిశల్లో గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఏపీ రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని వివరించారు. అరకు లోయలో రోజురోజుకి ఉష్ణోగ్రత పడిపోతోంది. అరకు అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను చలి భయపెడుతోంది. అరకు లోయ సమీపంలో మంచు దుప్పటి కప్పుకోవడంతో వ్యూ పాయింట్ నుంచి లోయ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచే పొగమంచు వర్షంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో 500 మీటర్లకు మించి ఏమీ కనపడటం లేదు. ఈ వారం మొత్తం వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. చైనా అచ్చున్ తనలాగే ఉన్న వ్యక్తిని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ అవాక్కయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పుతిన్ పోలిన ఓ కృత్రిమ వ్యక్తిని సృష్టించారు. ఏఐ మాయను చూసి పుతిన్ ఆశ్చర్యపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. కృత్రిమ మేధను నైతికంగా మాత్రమే వినియోగించుకునేలా అంతర్జాతీయ ఒడంబడిక ఉండాలన్నారు. ఇరాన్లో విమాన ప్రయాణికుల లగేజ్ ని సురక్షితంగా భద్రపరచాల్సిన సిబ్బందే తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. వారి వద్ద నుంచి కోట్ల విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తడంతో రంగంలోకి దిగిన పోలీసులు 14 మంది సిబ్బందిని అరెస్ట్ చేశారు. స్పెయిన్లోని క్యానరీ దీవులకు చేరుకునేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు స్థానిక ప్రధాన విమానాశ్రయం టెనరీస్ సౌత్ ని ఆశ్రయిస్తుంటారు. అయితే తమ లగేజ్ లో విలువైన వస్తువులు మాయమవుతున్నాయంటూ విమానాశ్రయానికి ఇటీవల భారీగా ఫిర్యాదులొచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్లో హింస నుంచి రక్షించేందుకు మహిళలను తాలిబాన్లు జైలుకు పంపుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. తాలిబాన్లు అధికారంలోకి రాకముందు హింసకు గురైన బాధితులకు మహిళా సంరక్షణ కేంద్రాలు ఉండేవని నివేదిక తెలియజేసింది. 2024 ఆర్థిక సంవత్సరానికి జారీ చేయాల్సిన H1B విదేశీ ఉద్యోగ వీసాల పరిమితిని చేరుకునేందుకు తగినన్ని దరఖాస్తులు అందినట్టు అమెరికా USCIS ప్రకటించింది. ఇరాన్ను సందర్శించాలనుకునే భారత పర్యాటకులకు ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వీసా లేకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు అభిశంసన ముప్పు పొంచి ఉంది. బైడెన్ పై అభిశంసన విచారణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ ప్రోత్సాహంతో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు బైడెన్ అభిశంసన విచారణకు అనుకూలంగా ఓటు వేశారు. ట్రంప్ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో పత్రాల దహనం కలకలం రేపింది. ట్రంప్ పై దాఖలైన మోసం కేసులో విచారణ జరుగుతున్న కోర్టులోని పత్రాలను ఓ వ్యక్తి తగలబెట్టాడు. మాన్హటన్లోని న్యూయార్క్ సిటీ కోర్టు హౌస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్ కోర్టు తీర్పును రాజకీయ ప్రేరేపితంగా ఆరోపించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు తమ నైతిక రాజకీయ దౌత్యపరమైన మద్దతు కొనసాగుతుంది అన్నారు. జపాన్ సైంటిస్టులు ఆవు పేడతో రాకెట్ ఇంజిన్ ని విజయవంతంగా నడిపించారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమెథన్ తో సైంటిస్టులు జరిపిన పరీక్షలు సక్సెస్ అయ్యాయి. న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆఫ్ లైట్ చూపరులను ఆకట్టుకుంటోంది. సోలో వ్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాకారుడు బ్రూస్ మున్రో దీనికి రూపకల్పన చేశారు. ట్విట్టర్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి తనదైన మార్పులు చేస్తున్న ఎలన్ మస్క్ మరో ముందడుగు వేయబోతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్గా మార్చారు. ఇప్పుడు ఆ యాప్ని అన్నిటికీ ఒకే వేదికగా చేయాలని అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న సీజన్ నుంచి జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఇటీవల వేళల్లో గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను మార్చి హార్దిక్ కి పగ్గాలు అప్పచెప్పింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ మరో గౌరవం అందించింది. ధోనీ ధరించే నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించింది. సచిన్ టెండూల్కర్ నంబర్ 1
నంబర్ 10 జెర్సీకి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా ఇప్పుడు ధోని జెర్సీకి కూడా విశ్రాంతి ఇచ్చేసింది. ఇకపై ఆటగాళ్లు ఎవరూ 7వ నెంబర్ జెర్సీని ఎంచుకోవద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది.